హలో హల్ వెల్కమ్ టు కిరాక్ ప్రౌడ్ ఛానల్. ఓకే, బిగ్ బాస్ డే బై డే మంచి ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఎవరు తగ్గట్లా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 5 ఎపిసోడ్ కొంచెం బోర్ కొట్టినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ 6 ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందంటే మనం డిస్కషన్ చేసుకోనికైనా మనం మాట్లాడుకోనికైనా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి. సో అవేంటి అనేది చూద్దాం. నేను ఈ విషయంలో అంటే మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక క్లారిటీకి రండి. ఒకవేళ నేను ఐఎమ్ రాంగ్ మీరు ఒకసారి కామెంట్ కూడా చేయొచ్చు. కాకపోతే నా పాయింట్స్ అనేవి వినండి. నేను ఎవరిని విమర్శించట్లేదు, నాకు అంత స్థాయి లేదు. కాకపోతే వినండి. ఒక సోకాళ్ళు సోది రివ్యూవర్ ఏం చెప్తున్నాడంటే మాస్క్ తీసేసిన అభయ్ అంట. ఇదే సోకాళ్ళు సోది రివ్యూవర్ సెప్టెంబర్ 5 ఎపిసోడ్లో 10 మంది కంటెస్టెంట్స్లో గోల్ కొట్టింది వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అభయ్. అప్పుడు ఆయన గురించి తమ్మునేలు పెట్టలేదు, ఆయన గురించి కనీసం ఒక 2 నిమిషాలు చెప్పింది కూడా లేదు. అరే ఇంతమంది 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, 10 మందిలో ఈయన ఒక్కడే గోల్ కొట్టాడు, ఇట్స్ వెరీ గుడ్, ఇంత బాగా ఆడుతున్నాడని కనీసం చెప్పలే. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ ఈ సీత అండ్ అభయ్ విషయంలో కొంతవరకు అయితే టెంపర్ లాస్ అయింది. ఆయన పేరేంటి అభయ్ లాస్ అయ్యాడు, నేను యాక్సెప్ట్ చేస్తా అందులో. కాకపోతే ఆయన్ని అంత నెగిటివ్ చేసి ట్రై చేసినప్పుడు ఆయనకు పాయింట్స్ పాజిటివ్ వచ్చేది కూడా చెప్పాలి కదండి ఈ సోది రివ్యూవర్. ఎందుకు చెప్పకుండా ఆయన నెగిటివ్ సంబంధించి మాత్రం తీసుకొచ్చి మాస్క్ తీసేసిన అభయ్ అని చెప్పి ఆయన గురించి దాదాపు ఒక 4 నిమిషాలు వరుస పెట్టి నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మీరు ఆయన పాజిటివ్ కూడా చెప్పాలి. మీరు 5th ఎపిసోడ్లో అంటే సెప్టెంబర్ 5 ఎపిసోడ్లో ఆయనకు పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ గురించి మాత్రం ఎందుకు తమ్మునేలు పెట్టలేదు? ఆయన అబ్బాయి అదరగొట్టిన అబ్బాయి అని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు మరి? అంటే ఆయన్ని పాజిటివ్ చేయడానికి ఈయన రాలేదు, లేడు. ఈయన నెగిటివ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఈయనకు నచ్చితేనేమో మంచిది, మంచోడు. ఈయన నచ్చపోతే ఇంకా అది ఎవడైనా సరే ఆయన నెగిటివ్ చేస్తాడు. ఈ సోది రివ్యూ నమ్మే వాళ్ళైతే ఇంకా అసలు అయితే ఆయన రివ్యూ చూసి మీరు ఎట్లా డిసైడ్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఇంత దరిద్రంగా రివ్యూలు చెప్పినా కూడా మీరు ఎట్లా ఆయన నమ్ముతున్నా నాకైతే అసలు అర్థం కావట్లేదండి. ఇది చాలా అంటే చాలా తప్పు. నువ్వు చెప్పాలి అనుకుంటే పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి, 2 చెప్పాలి. కానీ నువ్వు పాజిటివ్ తక్కువగా చెప్పి నెగిటివ్ ఎక్కువ చెప్పి ఈ చీప్ ట్రిక్స్ మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఎప్పుడు ఇదే ఈయన చేసే పనే ఇది. ఈయనకు నచ్చిన వ్యక్తి గురించి అయితే పాజిటివ్లు 10 చెప్తాడు, నెగిటివ్లు 1 చెప్తాడు. ఈయనకు నచ్చని వ్యక్తి అయితే ఒకటే 9 నెగిటివ్లు చెప్తాడు, 1 పాజిటివ్ చెప్తాడు. ఈయన డిఫరెంట్గా అంతే. ఇంకా ఇది చూసి ఈ గొర్రెలు ఎట్లా నమ్ముతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అభయ్ నవీన్ మిస్టేక్ చేశాడు, నువ్వు ఎట్లనైనా చెప్పుకోండి నీ పర్సెప్షన్లో. కానీ అభయ్ నవీన్ కరెక్ట్ టాస్క్ కార్డ్ గెలిచినప్పుడు మాత్రం నువ్వు ఇవ్వాల్సిన అప్రిషియేషన్ ఇవ్వకుండా అదంతా గాలికి వదిలేసి అప్పుడు ఒక తమ్మునేలు కూడా పెట్టు, కనీసం తమ్మునేలు కూడా పెట్టకుండా నువ్వేదో వాష్రూమ్ గురించి 4 సోది మాటలు చెప్పినావు ఈ సోది రివ్యూవరు. ఇప్పుడు అభయ్ నవీన్ నెగిటివ్ ఎపిసోడ్లో మాత్రం ఆయన గురించి తమ్మునేలు పెట్టి మాస్క్ తీసేసిన అభయ్ నవీన్ అట. ఒక ఎపిసోడ్లో నీకు ఏం కనిపించిందండి? నీకు మాస్క్, అంత పెద్ద మాస్క్. ఆ నాగమణి గంటగాడు దాదాపు వారం నుంచి అదే మాస్క్ వేసుకొని ఆడుతాను కదా, మరి అక్కడ ఎందుకు డిసైడ్ చేయలేకపోయాను? ఆ సోనియా ఆడుతుంది కదా, ఆమె విషయంలో ఎందుకు నువ్వు డిసైడ్ చేయలేకపోతాను? వాళ్ళు మాస్క్ తీసి ఆడుతున్నారా, మాస్క్ ఉండి ఆడుతున్నారా అనేది ఒక్క డైరెక్ట్ ఒక్క ఎపిసోడ్ అది కూడా కిచెన్లో చూసి డైరెక్ట్ మాస్క్ తీసేసిన అబ్బాయి అట. నాకు తెలుసు ఆయన ఏ మాస్క్ వేసుకొని ఆడుతాను. వద్దులేండి. కానీ ఓకే, నేను చెప్పాలనుకున్నా. ఒకరికైనా తప్పు అయితే కనుక సారీ అండి. అంటే మనం న్యూట్రల్ ఉన్నాం, మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన వీడియోలు దాదాపు 10 లక్షల మంది చూస్తారని చెప్పేసి ఇక మనం ఏది పడితే అది చెప్తే చెల్లుతుంది అనుకుంటే ఇంకా ఆయన ఇష్టం. అని చూసే ఆడియన్స్ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చేస్తాం. కానీ ఓకే, నీకు ఎపిసోడ్ రివ్యూకి వస్తే ఫస్ట్ టాస్క్ ఉంది కదండి, అది ఏంటి? ఆ రింగ్ టాస్క్. అంటే విత్ బాడీ ఫస్ట్ ఆ రింగు తీసుకోవడం కూడా హూప్ అయి రింగ్ మనకు అర్థం కానికి నేను చెప్తున్నాను. రింగ్ అనేది ఇట్లా రింగుని తీసుకొని ఆ రింగును తల ద్వారా ఆ బాడీ ద్వారా తీసుకోవాలి తప్ప చేతితో మాత్రం తీసుకోకూడదు. సో ఆ టాస్క్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కింద పడకుండా దాన్ని ఎండ్ చేయాలి. అది ఎవరైతే ఫాస్ట్గా ఆ రింగ్స్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. బట్ ఈ టాస్క్లో నా ఒపీనియన్ ఏంటంటే యష్మి టీం వాళ్ళు పాజిటివ్గా అంటే పర్ఫెక్ట్గా ఫేర్ గేమ్ ఆడారు యష్మి టీం వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం నైనిక టీం వాళ్ళు కూడా కొంచెం వరకు ఫెయిర్గా ఆడారు. కాకపోతే ఏంటంటే స్ట్రాటజీ ప్లే చేయాలండి. ఇప్పుడు అవతల వాళ్ళ గేమ్ డిస్టర్బ్ చేయకుండా నువ్వు నీ గేమ్లో నువ్వు ఎంతైనా ఫెయిర్ స్ట్రాటజీ ఆడితే తప్పు లేదు అనేది నా ఒపీనియన్. సో ఈ విధంగా అయితే ఈ నైనిక టీం వాళ్ళు బాగా ఆడారు. ఎందుకు అంటే
వాళ్ళు హెడ్ టు హెడ్ తీసుకెళ్లారు, వీళ్ళు టోటల్ వీళ్ళు బాడీ టు బాడీ తీసుకెళ్లారు. ఇక్కడ కొంతమంది పాయింట్ ఏంటంటే శరీరం మొత్తం లెక్కెళ్ళి తీసుకెళ్లాలి అంటున్నారు. అక్కడ ఆ పాయింట్ కాదండి. బిగ్ బాస్ ఎక్కడ కూడా ఫుల్ బాడీ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు, చెప్పడు కూడా. బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీ శరీరం నుండి మాత్రమే అది తీసుకెళ్ళాలి తప్ప కింద పడకుండా మీ శరీరం నుండి తీసుకెళ్ళమని చెప్పాడు. అరే వీళ్ళేంది బిగ్ బాస్ బిగ్ బాస్ మాకు ఇందులో డౌట్ ఉంది మీరు చెప్పండి అంటున్నారు. ఈ రివ్యూవర్స్ కూడా బిగ్ బాస్ ఆ విషయంలో క్లారిటీ ఇస్తే అయిపో అంటున్నాడు. ఆయన ఎందుకు చెప్తారండి ఫుల్ బాడీనా హాఫ్ బాడీనా అని ఎందుకు చెప్తారు? ఆయనకు కావాల్సింది అది. ఎప్పుడు కానీ బిగ్ బాస్ పర్ఫెక్ట్ గా చెప్పడు. అదే బిగ్ బాస్ షో. ఒక టాస్క్ ఇస్తాడు, ఆ టాస్క్ లో లూప్ హోల్స్ మనం ఎత్తుకోవాలి, ఆ టాస్క్ లో స్ట్రాటజీలు ఎత్తుకోవాలి. అప్పుడే కదా ఆయన అనుకున్న కంటెంట్ బయటకు వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా ఫెయిర్ గేమ్ గా చెప్పినాక ఇంకా ఆ టాస్క్ ఆడేందుకు అంత ఫెయిర్గా ఉన్నాక? ఫెయిర్గా ఉన్నాక కదా ఆడడం ఎందుకు? చెప్పడాయన నాకు తెలియదు. ఇన్ని సీజన్లు చూస్తున్నాం, ఏ సీజన్లో ఫెయిర్గా ఉందని చెప్తారు, కొంతవరకు చెప్తారు అంతే. వీళ్ళేమైనా ఆ గేమ్ను మిస్అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటే చెప్తాడే తప్ప ఆ గేమ్లో ఉన్న లూప్ హోల్స్ కానీ ఆ గేమ్లో ఉన్న ఫెయిర్నెస్ కానీ అస్సలు చెప్పడు. ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినాక ఇంకేముంది, మీరు ఆ గేమ్ను అర్థం చేసుకోవాలి, ఆయన ఉన్న స్ట్రాటజీ ప్లే చేయాలి అంతే తప్ప ఆయన అన్నీ అడుగుతాను ఆయన ఏ ఒక్కటి చెప్పడు. ఓకే, అయితే ఇందులో ఈ ఈ రింగును అయితే బయటకు తీసే దాంట్లో టాస్క్లో నా వరకు అయితే నైనిక వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడారు అనిపించింది. అది వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకు అంటే తల టు తల అనేది కూడా బాడీలో ఒక పార్టే. ఇందులో నీకేం నచ్చిందిరా అంటే ఇదే నైనిక ఒక టాస్క్ ఉంటుంది కదా, గేజ్. అభయ్ నవీన్ సంచాలకుగా చేశాడు. ఒక గేజ్లో తాడులు ఉంటాయి, తాడుల మీద మనందరం నిలబడాలి. ఎవరైతే కింద పడిపోతారో అతను ఓడిపోయినట్టు. ఆ స్పిన్ చేసినప్పుడు ఒక కలర్ వస్తుంది, ఆ కలర్ తాడుని కట్ చేయాలి. ఈలోపు ఆ కలర్ మీద ఉన్న ఆ తాడు మీద ఉన్న వాళ్ళు వేరే తాడు మీదకి వెళ్ళాలి. ఈ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో నైనికది జస్ట్ హెయిర్ అనేది కింద టచ్ అయినందుకు అభయ్ నవీన్ డిస్క్వాలిఫై అని చెప్తాడు. ఎందుకు డిస్క్వాలిఫై చేసినావంటే నీ హెయిర్ అనేది నీ బాడీలో ఒక పార్టే కదా, సో అందుకే నేను డిస్క్వాలిఫై చేసిన అంటాడు. సో ఆమెకు ఆ రోజు ఆమె హెయిర్ డిసడ్వాంటేజ్ అయింది. అలాంటప్పుడు ఈ రోజు తల కూడా బాడీలో ఒక పార్టే కదా, వాళ్ళ స్ట్రాటజీ ప్లే చేశారు. నీకు అక్కడ గుర్తుకు రాని లాజిక్ రాని ఇక్కడ ఎందుకు గుర్తుకొస్తాయి? సో ఖచ్చితంగా నైనిక గారిదే కరెక్ట్. సో నా వరకు ఇది నా ఒపీనియన్ అండి. సో నైనిక గేమ్ బాగా ఆడింది. సో ఈ విషయంలో అయితే పర్ఫెక్ట్. వాళ్ళు బాగానే ఆడారు, బట్ ఏంటంటే వాళ్ళు ఫెయిర్ గేమ్ ఆడారు, వీళ్ళు స్ట్రాటజీ ప్లే చేసి ఫెయిర్ గేమ్ ఆడారు కాబట్టి వీళ్ళు గెలిచారు. బాగుంది. ఇకపోతే నెక్స్ట్ టాస్క్ ఏంటి? బ్రిక్స్ టాస్క్. ఈ బ్రిక్స్ టాస్క్లో అయితే టోటల్గా యష్మి టీం వాళ్ళది రాంగ్. అండ్ పృథ్వీరాజ్ అయితే ఆయన తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా లేకపోతే నేను హీరోని అనుకుంటాను అర్థం కావట్లేదు, కానీ టోటలీ రాంగ్కే రాంగ్. నువ్వు గేమ్ ఆడు, నువ్వు స్ట్రాటజీ ప్లే చేయి, బట్ నువ్వు అవతలని గేమ్ని డిస్టర్బ్ చేసేలాగా ఇన్ని లక్షల మంది చూసేలాగా నువ్వు డిస్టర్బ్ చేస్తే అది అన్ఫేర్ గేమ్ అవుతుంది. నీ వల్ల అవ్వకపోతే నువ్వు ఓడిపో, తప్పులేదు. నువ్వు ఓడిపోయిన ఇక్కడ ఏం చేసేది లేదు. కానీ నువ్వు ఒక గేమ్ డిస్టర్బ్ చేసి నువ్వు గెలుతానో చూసినావా, అది రాంగ్ అంటున్నా. నువ్వు ఆ గెలుపు ఒక గెలుపు కాదు. ఎప్పుడైనా సరే బిగ్ బాస్లో గెలుపోవడంలో మ్యాటర్ కాదు, ఆ గెలవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నించారన్నదే ఆడియన్స్ చూస్తారు. మీరు గెలవాల్సింది అయ్యా సార్లు, మీరు ఇన్ని సీజన్ చూసుకుంటారు, మీరు గెలవాల్సింది ఆడియన్స్ మనసుల్ని. అక్కడ టాస్కులం కాదు, మీరు టాస్కులు గెలితే విన్నర్ అవ్వలేరు. ఆడియన్స్ మనసులను గెలవాలి, అప్పుడే మీరు విన్నర్లు అవుతారు. మీరు ఇలాంటి ఏమనాలో నదిలేదు కానీ వడ్డీ యూజువల్ నదిలేదు. మీరు అది లత్కోర ఆటలు ఆడి గెలవాలనుకుంటే మాత్రం ఎవ్వరం ఏం చేయలేం. అది లత్కోర ఆట, అది అన్ఫేర్ ఆట, అది ఫౌల్ గేమ్ ఆట, చాతగానుడు ఆడే ఆట. నీకు దమ్ము ఉంటే నువ్వు క్లీన్ అండ్ ఫేర్గా ఆడి గెలువు, లేకపోతే నీ దాంట్లో స్ట్రాటజీ ప్లే చేయి, లేకపోతే నువ్వు ఆ బ్యాలెన్స్ కోసం ఇంకొకరు సపోర్ట్ తీసుకుంటావు. అది దాంట్లో ఏమైనా ఉంటుందేమో ఆలోచించి చేయి. కానీ అంత అన్ఫేర్గా వెళ్ళి వాళ్ళది ఎలా నువ్వు కాలుతుంది అంతా పోనీ, అంత దరిద్రమా? ఇంకపోతే దానికి వీళ్ళు ఏం చేయాలి? నైనిక వాళ్ళు అప్పుడే సంచాలకుని ఒక స్ట్రాటజీనో ఆపేసో వాళ్ళని కూడా ఆపేసి ఆడగాల. కానీ ఆయన మిస్టేక్ మీరెళ్ళి చేసినాక ఇప్పుడు మీరే లాసారు కదా. ఆయన మిస్టేక్ చేశాడు అంటే యాక్షన్కి రియాక్షన్ ఇచ్చండి, ఓకే. అతను తప్పేసని చెప్పి మీరు తప్పు చేస్తారా? మీరు అప్పుడే సంచాలకులు అన్నారే, ఇద్దరు 2-3 సార్లు ఫౌల్ గేమ్ ఆడిన తర్వాత అప్పుడు సంచాలకుతో ఇలా అయితే కంటిన్యూ అవుతుందండి, దీనికి ఒక డిసిషన్ రావాలి, ఎవరు ఫౌల్ గేమ్ ఆడద్దు అన్నాక అప్పుడు సంచాలక్ ఏమంటాడు, సో స్టాప్ అండి, ఫౌల్ గేమ్ స్టాప్ అంటాడు. అక్కడ అప్పటికే 2 బ్రిక్స్ అనేటివి యష్మి వాళ్ళే నిలబడి ఉంటాయి. అప్పటికి నైనికే వాళ్ళు ఏం చేయాలి, ఆ రెండింటిని కూడా పడగొట్టిన తర్వాత అప్పుడు ఫేర్ గేమ్ ఆడదామని చెప్పేసి అనాలి. ఆల్రెడీ 2 బ్రిక్స్ నిలబడి ఉన్న తర్వాత సంచాలకు స్టాప్ అనడం అంటే ఫౌల్ గేమ్ స్టాప్ అనడం ఏంది, దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేయడం ఏంది? సో ఇక్కడ నేనేమనుకుంటానంటే నైనిక అంటే యాజ్ ఏ క్లాన్ లీడర్గా, యాజ్ ఏ గ్రూప్ లీడర్గా తను అక్కడ అది పాయింట్అవుట్ చేయాల్సింది. అప్పటికి 2 ఉన్నాయి కదా అండి, సో ఆ 2 ఉన్నప్పుడు మీరు స్టాప్ అనడం కరెక్ట్ కాదు. అంటే ఆయన సంచాలక్ ఏమైనా అనుకుంటాడు, కానీ
మీరు వెళ్ళి ఆ రెండుని పడగొట్టిన తర్వాత స్టాప్ అంటే బాగుండేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎలాగో ఫౌల్ గేమ్ అయింది. ఆ రెండింటిని కూడా పడగొట్టిన తర్వాత మీరు ఆ పాయింట్ రేజ్ చేస్తే బాగుండేమో అనిపించింది. బట్ అక్కడ వాయిస్ అంతా బయటకు రాలేదు. సో అది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది, వీళ్ళకి డిసడ్వాంటేజ్. బట్ నా వరకు అయితే ఇది టోటల్ ఆ టాస్క్ అయితే టోటల్ అన్ఫేర్. ఇద్దరు ఫౌల్ చేశారు. బట్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిందే మనకు కావాలి కాబట్టి ఫస్ట్ పృథ్వీ స్టార్ట్ చేశాడు ఫ్రమ్ యష్మి క్లాన్. సో యష్మి వాళ్ళైతే తప్పు. ఈ టాస్క్ అయితే టోటలీ అన్ఫేర్. ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే ఇంత దరిద్రంగా గెలిచి దాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు చూసినావా, అది ఇంకా దరిద్రం. ఈ యష్మి నాకు చూస్తుంటే ఈమెకన్నా శోభా శెట్టి బెటర్ ఏమో అనిపించింది. పాపం మా సోనియా ఉంది కదా, అనవసరంగా వీళ్ళందరూ సోనియా మీద ఏర్పడి సోనియా డామినేట్ అవుతుంది. అంతకు మించి డామినేషన్ ఈ యష్మి మీద ఉంది. ఈమె బిహేవియర్ ఏందో ఈమె టాకింగ్ ఏందో అర్థం కాదు. ఇంకా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఓకే, వీళ్ళు గెలిచిన తర్వాత అదేంది కన్ఫెషన్ రూమ్ అది ఉండదు కదా, అందులోకి రమ్మన్నాడు. ఎవరిని ముగ్గురు క్లాన్ లీడర్స్ని అక్కడికి రమ్మన్న తర్వాత ఎవరి క్లాన్ అయితే పవర్ఫుల్గా ఉందో వాళ్ళకి కొన్ని విశేష అధికారాలు ఇచ్చిండు. దానికి సంబంధించి అది ఒక రూమ్ ఉంది కదా, రూమ్ పేరు మర్చిపోయాను, సారీ. ఆ రూమ్కు మీరు వాడుకోవచ్చు, మీకు కొన్ని పవర్స్ ఉంటాయి. అంటే ఎవరు ఏ పని చేయాలని డిసైడ్ చేసే రైట్ ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ యష్మి ఏం చేసిందంటే నిఖిల్ క్లాన్కి మాత్రం ఒకటే టాస్క్ ఇచ్చి ఒకటే పని కేటాయించింది, అది కూడా కుకింగ్. రిమైనింగ్ పనులన్నీ క్లీనింగ్ సెక్షన్ మొత్తం నేను ఇక్కడికి ఇచ్చింది. ఆ బిగ్ బాస్ నాకు ఇక్కడ అర్థం కాని ఏంటంటే, సరే వీళ్ళ పేరేంటి, ఆమె పేరేంది, యష్మి గేమ్ ఆడింది గెలిచింది, నైనిక గేమ్ ఆడింది ఓడిపోయింది. వాళ్ళ పనులు కేటాయించుకోమని వాళ్ళ పని చేయడం అనేది కరెక్టే. కానీ అరే నిఖిల్ ఏం ఆడలేదు కదా సామి, నువ్వే అసలు నువ్వు ఏం టాస్క్లు ఇస్తాను, నిఖిల్ ఏం ఆడలే అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలే. ఎప్పుడైనా ఒక ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చి దానికి ఓడిపోయి ఉంటే అప్పుడు మీరు ఒక చెప్పాలా. కానీ ఆయన తీసుకొచ్చి నువ్వు కుకింగ్ చేయి ఇదని అసలు ఏంది ఇది, వాళ్ళ ఉన్న దాంట్లో కొన్ని తీసుకోకపోగా ఆయనకు ఒక పాడి కేటాయించమని చెప్పడం ఇదేం టాస్క్లో నాకైతే అర్థమవుతుంది. అంటే జరిగింది ఇద్దరి మధ్యనే ఏదైనా ఉండాలి తప్ప ఈ మూడు ఆయన తీసుకొచ్చి అందులో పెట్టి ఆయనను కూడా ఒకటి వేయడం అనేది నాకైతే నచ్చలేదు. అంటే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వలేదేమో అనిపించింది, ఈ సీజన్లో అంత పర్ఫెక్ట్గా ఫాలో అవ్వలేదేమో అనిపించింది. సరే ఇక్కడైతే యష్మి అయితే ఒక సైకో లాగా బిహేవ్ చేసింది. ఎవరు ఏమైనా నా గురించి మీరు ఏంది అనేది ఇట్టుకోండి, ఇదైతే ఫిక్స్. చూసిన ప్రతి ఒక్కరికి తెలివి ఉన్న ప్రతి ఒక్కరికైతే గదే అనిపిస్తుంది. ఇక్కడ టోటల్గా యష్మి సైకో బిహేవియర్ చేసింది, అంత దరిద్రంగా బిహేవ్ చేసింది. వాంటర్లీ ట్రిగర్ చేయడానికి అన్ని క్లీనింగ్ సెక్షన్ మొత్తం నైనిక టీంకి ఇచ్చింది. అది చాలా 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 ఎవరు యాక్సెప్ట్ అయిన దరిద్రం, అంతే. ఇంకా అంత మించి ఏం లేదు. ఆమె సాడిజం సైకోయిజం మొత్తం బయట చూపించి ఆ పాయింట్ వాళ్ళందరికీ కేటాయించింది. అండ్ ఇక్కడ మొదలైంది రచ్చ. ప్రేరణ వచ్చేసి అది ఏంది, అది పల్పి ఆరెంజ్ మ్యాంగో ఒకటి ఉంటుంది, ఆ బాటిల్ అది తాగి డస్ట్బిన్లో పడేసింది. అప్పుడు అభయ్ ఏమన్నాడు, నువ్వెందుకు పడేసినా వాళ్ళు పడేసుకుంటారు కదా అని అన్నాడు. ఆయన అన్నాడు అది ఆయన ఒపీనియన్. ఇప్పుడు ఈమెం చేయాలి, ప్రేరణ ఓకే పర్లేదులేనని చెప్పని ఉండాలి. కాకపోతే ఆ డస్ట్బిన్లో పడింది తీసుకొచ్చి మళ్ళీ కిచెన్ టేబుల్ మీద పెట్టింది వాళ్ళు పడేయాలని. వా, ఇదేం శాడిజం ప్రేరణ గారు, మీరు కొంచెం మెచ్యూర్గా మాట్లాడుతున్నారు, బాగున్నారు అనుకుంటే మీలో ఈ యాంగిల్ ఏందండి. అంటే సిచ్యువేషన్ బయటకు వస్తే ఈ రేంజ్లో బయటకు వెళ్తాయా? ఇది ఇంత సైకోయిజం ఏందో నాకు అర్థం కాలే. ఇదే ప్రేరణ మళ్ళీ గార్డెన్ ఏరియాకి వెళ్ళిన తర్వాత కుర్చీ కింద పడేసి నాకేం పని వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు అంటే, నాకు గొడవ తీసుకొచ్చి గార్డెన్ ఏరియా పడేసి నాకేం పని ఆమె అరే ఇంత శాడిజం ఏందండి, ఇదేం దరిద్రము, ఇదేం ఆట, దీని ఆట అంటారు ఎవరన్నా, దరిద్రానికి దరిద్రం అంటారు. ఇంత సైకోజమ్మా. మీరు గెలిచారు ఒప్పుకుందాం, వాళ్ళు ఓడిపోయారు ఓకే, మీరు అర్థం పని చేయించుకోండి, తప్పేం లేదు. అది గేమ్ ఇస్ గేమ్, బట్ గేమ్కి ఒక లిమిట్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 4లో అనుకుంటా ఒకటి చెప్తాడు, బిగ్ బాస్ కత్తిస్తాడు పువ్విస్తాడు, నువ్వు ఎలా వాడతావు అనేది నీ చేతిలో ఉంటుందని. సో బిగ్ బాస్ గేమే, కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనేది ఇక్కడ పాయింట్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అది సైకోయిజం అవుతుంది, అది ఖచ్చితంగా సైకోయిజం శాడిజం అవుతుంది. ఇది అన్ఫేర్ అవుతుంది. మీరు పనులు చేయించుకోండి, వాళ్ళతో తప్పులేదు, ఉన్న పనిని చేయించండి, తప్పేముంది అందులో. కొంతవరకు మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కానీ మరి వాంటెల్లి పని చేయించడం అనేది కరెక్ట్ కాదు. వాంటెల్లి ఎప్పుడు ఆ వాంటెల్లి అని కొంచెం అర్థం ఉన్న పని ఉండాలి కదండి. ఆ కుర్చీ పడేయడం ఏంది, ఆ డస్ట్బిన్లో పడిన బాటిల్ తీసుకొచ్చి కిచెన్ మీద పెట్టడం ఏంది, ఆ గొడుగు పెట్టడం ఏంది, ఇది టోటలీ అన్ఫేర్. ఈ విషయం దరిద్రానికే దరిద్రం. అండ్ ఇంకొకటి ఏంటి, సీత అండ్ అభయ్ నవీన్ దాంట్లో నాకు ఇక్కడ ఇద్దరిని నేను ఇక్కడ ఇద్దరిలో ఎవరి తప్పు అంటే, నేను ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది రైట్ ఉంది అంట. ఒకటి
అభయ్ నవీన్ వంట చేసుకోకూడదని ఎక్కడా లేదు. సో వాళ్ళు డిసైడ్ చేసే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆయన చేసుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఎందుకంటే గెలిచాడు కాబట్టి ఆయనకు నచ్చితే చేసుకుంటాడు, నచ్చకపోతే ఎవరినైనా చేయమంటాడు, అది ఆయన ఇష్టం. ఇక్కడ సరే, ఇక్కడ అట్ ద సేమ్ టైం సీత పని కూడా కరెక్టే. మీరు మాకు ఇన్ని చెప్పినప్పుడు మీరు అదే పని వాళ్ళకి నిఖిల్ టీంకి కూడా చెప్పచ్చు అని కూడా, అది కూడా కరెక్టే, చెప్పచ్చు. బట్ ఆయనకు చెప్పాలని లేదు, అది ఆయన ఇష్టం కదా. ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఇక్కడ క్లీన్ చేయమంటే క్లీన్ చేయమని చెప్తాడు, ఆయనకు ఆ రైట్ ఉంది కాబట్టి చెప్తున్నాడు. అక్కడ ఆ క్లీనింగ్ చేయమనే రైట్ ఏ విధంగా అయితే ఉందో, అట్ ద సేమ్ టైం ఆయన వంట చేసుకోవాలన్న దాని రైట్ కూడా ఆయనకు ఉంది, కేవలం ఆ గేమ్ వరకే. నేను చెప్పేది ఆ గేమ్ వరకే. అక్కడ ఈ సీత అడిగే క్వశ్చన్కి లేదు. యాక్చువల్గా నాకు ఏమనిపించింది అంటే, అదంతా చూసిన తర్వాత ఆ సీత కోపం అభయ్ మీద కాదు, ప్రేరణ మీద, యష్మి మీద. కాకపోతే ఏంటంటే అది రివర్స్లో అభయ్ మీదకి వచ్చింది. కాకపోతే ఈ అభయ్ కొంచెం మైండ్ ఉందా అని ఆ రూడ్గా బిహేవ్ అంటే కొంతవరకు అయితే కరెక్ట్ లేదు. బట్ అభయ్ చాలా బాగానే మాట్లాడతాడు, బట్ ఆ మైండ్ ఉందా అనేది అది కొంచెం సీత తీసుకోలేకపోయింది. అక్కడ వరకు అయితే అబ్బాయిదే మిస్టేక్ ఉంది. కానీ సీత ఎక్కడ కూడా టెంపర్ లూజ్ అవ్వలేదు, తన ఎమోషన్ బయటకు వచ్చింది. అక్కడికి వాళ్ళు బాగా బరస్ట్ అయి ఉన్నారండి. అంటే లోపల లోపల బాగా రగిలిపోతున్నారు, మాకేంది ఇంత దరిద్రంగా ఇట్లా చేస్తున్నారు, ఏంది మేము ఏం తప్పు చేసాం, మరి ఇంత శాడిజమా అనేది బాగా అంటే బాగా వాళ్ళు రగిలిపోయి ఉన్నారు. అది అభయ్ నవీన్ మీదకి సీత ఎక్స్పోజ్ అయింది. కానీ యాక్చువల్లీ ఆమె అక్కడ ఎక్స్పోజ్ అవ్వాల్సింది సీత మీద కాదు, అండ్ ప్రేరణ మీదనో యష్మి మీదనో అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయేది. బట్ ఎక్స్పోజ్ అయ్యారు. ఈ విషయంలో నా వరకు అయితే ఒక 30% అభయ్ది రాంగ్, ఒక 70% సీతది కరెక్ట్ అనిపించింది. సో ఓవరాల్గా ఇక్కడ వరకు అయితే అనిపించింది. కానీ ఇక్కడ మన ద టాప్ అంటే ఓటింగ్లో టాప్ ఉన్న విష్ణుప్రియ ఏమంటుందంటే, మేము ఇక్కడికి వచ్చింది మా పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోనికి, మేము ఇట్లా క్లీనింగ్ చేయడానికి కాదంటుంది. సో ఆమెకు అలా అనిపించవచ్చు, అది నేను రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాను. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అన్ని చేయాలండి, క్లీనింగ్ చేయాలి. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వస్తే మీరు మెంటల్ కొంచెం వరకు స్ట్రాంగ్ అవుతారండి. మీరు ఆ క్లీనింగ్ అవన్నీ చేస్తే మీరు ఓన్లీ బిగ్ బాస్కి వస్తే ఆలోచించకండి, ఇవన్నీ బయటకు వచ్చినాక. ఫర్ సపోజ్ అలాంటి సిచ్యువేషన్ మీరు బయట ఫేస్ చేసినప్పుడు మీరు ఎంత ఓర్పుతో ఉంటూ కూడా అర్థమవుతుంది కదా. మీరు ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా హౌస్లోకి వచ్చినాక జీరో. సో నేను ఇవన్నీ చేయలేను అంటే మీరు ముందే రాకుండా ఉండాల్సింది. బిగ్ బాస్కి వచ్చినాక అన్నీ ఉండాలి, ఖచ్చితంగా అన్నీ ఉండాలి. నేను చేయలేను, నేను ఓన్లీ గేమ్ అంటే గేమ్లు కాదు, మీ ఓపికను, మీరు మాట్లాడే పాయింట్ను, మీకు ఒక సిచ్యువేషన్ బ్యాడ్గా ఎదురైంది, ఆ సిచ్యువేషన్లో బ్యాడ్గా ఎదురైందని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారనేది ఆడియన్స్ చూస్తారు. మీరు పని చేసి నేను ఈ పని చేసిన అని చెప్పి ఓవర్కమ్ చేసేయాలి కదా, అప్పుడే ఆడియన్స్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని చేయాలి. నేను ఓన్లీ పర్సనాలిటీని డెవలప్ చేసుకునేది అదేం సెంటర్ కాదు, అదే సెంటర్ అంటారు కదా, ఆ పేరు నేను మెన్షన్ చేద్దాం చేయట్లేదు. అదేం ఆ సెంటర్ కాదండి. మీరు ఇక్కడికి వచ్చి మీ పర్సనల్ మెంటల్ డెవలప్ అయితే మేము ఎందుకు చూడాలి అన్నప్పుడు, మీ పర్సనల్ మెంటల్ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు కదా, మాకు అసలు అవసరమే లేదు అట్లా అనుకుంటే. మీ పర్సనల్ రీజన్తో మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆడియన్స్ ఎందుకు చూడాలండి? మిమ్మల్ని అన్ని యాంగిల్స్లో చూస్తారు. మీరు ఇచ్చిన పని చేస్తున్నారా, మీరు అలాగే గేమ్ బాగా ఆడుతున్నారా, నామినేషన్ పాయింట్స్ ఆడుతున్నారా, నేను ఇంత ప్రూవ్ చేసుకుని అనుకున్నప్పుడు మీరు కావాలన్నప్పుడు టాస్క్ బాగా ఆడాలి. మీరు ఎక్కడ టాస్క్ బాగా ఆడారండి? మీకు ఛాన్స్ వచ్చింది, మీకు ఛాన్స్ రాకుండా మీరు ఇప్పుడు నిఖిల్ టీం వల్ల నాలే నేను వచ్చింది ఇక్కడికి పని చేయడానికి కాదు అని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు కాబట్టి వాళ్ళు అయినా కూడా చేయాల్సి వస్తుంది ఎంతో కొంత. సో వాళ్ళంటే అర్థం ఉంది. కానీ మీకు ఛాన్స్ వచ్చింది, మీరు గెలవాల్సింది. మీరు గెలవకపోవడం వల్ల మేమేం చేస్తాం? దానికి ఎవరేం చేయలేరు. దానికి మీరు గెలిచి చూపించాల్సింది. సో గెలిచిన వాడు ఏం చెప్పిన నడుస్తుంది, ఒక అల్టిమేట్గా అంతే. బిగ్ బాస్లో గెలిచిన వాడు ఏమని చెప్పిన నడుస్తుంది, ఓడిపోయిన వాడు ఏదైనా చేయాల్సింది వస్తుంది. కాకపోతే అది చేసే విధానాన్ని ఆడియన్స్ చూస్తారండి. సో ఇది ఈరోజు అంటే September 6 ఎపిసోడ్ సంబంధించిన రివ్యూ. ఓవరాల్గా బాగుంది. అంటే ఈ సీజన్ చూసాక నాకు ఏమనిపించింది అంటే, కంటెస్టెంట్స్ అయితే ఎవరికి తెలియకపోయినప్పటికీ కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అన్ని సీజన్లో అందరూ చూసారండి. ఇక్కడ ఎవ్వరు సత్యపూస కాదు, అందరికి అన్ని తెలుసు. ప్రతి ఒక్కరు స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు స్ట్రాటజీ ప్రకారం ప్లే చేస్తున్నాడు. ఏ పాయింట్ వాడాలి, ఏ పాయింట్ వాడకూడదు, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలని అందరికి అన్నీ తెలుసా అండి. సో ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా అవసరం లేదు. కంటెస్టెంట్స్ ఎవరికి తెలియకపోయినా కంటెంట్ ఇవ్వడానికి అయితే బాగానే ట్రై చేస్తున్నారు. September 5 ఎపిసోడ్ బాగా బోర్ కొట్టినా కూడా September 6 ఎపిసోడ్ అయితే బాగుంది. బిగ్ బాస్ అనుకున్నంత వరకు అయితే కంటెంట్ బాగానే వచ్చింది. మర్చిపోయాను సోనియా గురించి. సోనియా చాలా డల్గా ఉంది. మేబీ నాకంటే నా వరకు అయితే సోనియా డల్ ఉండడానికి రీజన్ అయితే నామినేషన్లో ఉంది కదా, మేబీ ఎలిమినేషన్ అయిపోతానేమో బాధపడుతున్నట్టు ఉంది అంతే. అది చూడాలి. నాకైతే అలానే అనిపించింది. ఎలిమినేషన్ కోసం కొంచెం డౌన్ అయింది అనిపించింది. బట్ సోనియా అండ్ నిఖిల్ మధ్య లవ్ ట్రాక్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారేమో ఈ బిగ్ బాస్ టీమ్ అనిపిస్తుంది. కాకపోతే మరి వీళ్ళ పర్సనల్ లైఫ్ మనకు తెలియదు. అంటే మరి ఆయన పేరేంటి, నిఖిల్కి బయట ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, ఆర్ మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. కాకపోతే సోనియా విషయంలో మ్యారేజ్ అయింది అన్నట్టుగా అంటున్నారు. అది ఎంత నిజమో కూడా మనకు తెలియదు.
కాబట్టి మనం జడ్జి చేయలేం. కాకపోతే ఆ ట్రాక్ కోసం అయితే ట్రై చేస్తుంది బీబీ టీం, ఎవరో ఒక ట్రాక్ కోసం అయితే ట్రై చేస్తుంది. యాక్చువల్లీ విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ మధ్య ట్రై చేస్తుంది, కానీ పృథ్వీరాజ్ ఎక్కడా స్కోప్ ఇవ్వట్లేదు కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. సో చూడాలి. ఇది ఈ ఎపిసోడ్. దయచేసి మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.